హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి కాయ పువ్వు లేని పంట. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు ఎలుకలు తిన్న ఇనుప పెట్టె. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో నాగయ్య అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. కాలం కలిసిరాక అతని వ్యాపారం దివాళా తీసింది. అతను అప్పుల పాలయ్యాడు. వేరే గత్యంతరం లేక ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాడు. వేరే ఊరు వెళ్ళి వ్యాపారం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాడు. తన తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఇనుప బీరువాను స్నేహితుడు వీరయ్యకిచ్చి దాచిపెట్టమన్నాడు. నాగయ్య వేరే ఊరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే ఆస్తులు సంపాదించాడు. వీరయ్య దగ్గరకు వచ్చి తన పెట్టె ఇవ్వమన్నాడు. వీరయ్యకు ఆ పెట్టె తిరిగి ఇవ్వటం ఇష్టం లేదు. దాంతో అయ్యో, ఆ పెట్టె అటక మీదే పెట్టా, ఎలుకలు వచ్చి కొట్టేశాయి అన్నాడు. వీరయ్య అబద్ధం ఆడుతున్న విషయం నాగయ్యకు తెలుసు. వీరయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. వీరయ్యతో పర్వాలేదు, సాయంత్రం మీ అబ్బాయిని నా విడిదికి పంపితే బహుమతులు ఇచ్చి పంపిస్తాను అన్నాడు. వీరయ్య సాయంత్రం తన కుమారుడిని నాగయ్య వద్దకు పంపాడు. నాగయ్య ఆ పిల్లవాడిని తన గదిలో పెట్టి బంధించాడు. పిల్లవాడు రాకపోవటంతో వీరయ్య వెతుక్కుంటూ నాగయ్య దగ్గరకు వచ్చాడు. తన పిల్లవాడి గురించి అడిగాడు. అయ్యో, ఏం చెప్పను, ఇందాక మీ వాడు బయట ఆడుకుంటుంటే ఒక పెద్ద గద్ద వచ్చి తన్నుకుపోయింది. కొద్ది దూరం పరిగెత్తి ఏం చేయలేక వదిలేసా అన్నాడు. వీరయ్యకు కోపం వచ్చి రాజుగారి దగ్గరకు వెళ్ళి నాగయ్యపై ఫిర్యాదు చేశాడు. రాజుగారి పిలుపు మేరకు నాగయ్య దర్బారుకు వెళ్ళాడు. ప్రభు, నా ఇనుప పెట్టెను ఎలుకలు కొట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని గద్ద ఎందుకు తన్నుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించాడు. రాజుకి అసలు సంగతి అర్థమైంది. వీరయ్యను మందలించి ఇనుప పెట్టెను వెనక్కి ఇచ్చేయమని ఆదేశించాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ ఉప్పు పంట.